హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్ లా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒకసారి చూసేద్దాం. పాపర్ ఓపీ వర్సెస్ పాపర్ సూట్ ఆర్డర్ 33 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. పాపర్ ఓపీ అంటే ఏంటి, పాపర్ సూట్ అంటే ఏంటి, నేను ఒక షార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ షార్ట్ వల్ల మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఈ వీడియో చూసినట్టయితే కనుక మీకు మరింత అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే పాపర్ ఓపీ అన్న పాపర్ సూట్ అన్న ఇది ఏంటంటే ఒక మనీ రికవరీ సంబంధించి ఒక సూట్. ఇది పాపర్ సూట్. పాపర్ సూట్ అంటే ఏంటి అంటే మనీ రికవరీ వితౌట్ కోర్ట్ ఫీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రామిసరీ నోటు మీద ఒక కేసు వేస్తున్నారు అనుకోండి. అయితే ప్రామిసరీ నోట్ పట్టుకెళ్ళి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న లాయర్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి డ్రాఫ్టింగ్ అన్నీ చేసేసిన తర్వాత దానికి ఒక ప్రాపర్గా కోర్ట్ ఫీజు అనేది ఉంటుంది. అంటే అడ్ వెలోరమ్ టేబుల్ అని ఉంటుంది. ఆ టేబుల్లో మీరు చూసినట్టయితే కనుక ఒక ₹1,00,000కి సుమారుగా ₹3,750 ఉంటుంది ఫీజు. అయితే అది ప్లస్ డాక్యుమెంటింగ్ ఛార్జెస్, జిరాక్స్, స్టాంప్లు ఇవన్నీ మామూలు, ప్లస్ లాయర్ ఫీజు కలిపితే సుమారుగా ఒక ₹1,00,000 మీరు వెయ్యాలంటే కనుక కేసు ఒక ₹10,000 మీకు ఖర్చు అవుతుంది. అంటే మిగతా ఖర్చులు ఒక ₹6,000 అయినా కోర్టుకి కట్టవలసిన ఫీజు ఒక ₹3,500 నుంచి ₹4,000 దాకా ఉంటుంది. అయితే అది ఒక్కొక్కసారి 10 లక్షలు అయిందనుకోండి, 35,000 లేదా 25,000 లేదా ₹20,000 దాకా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏంటంటే ఆ ఫీజు మీరు కట్టకుండా, అంటే ఏదైతే కోర్ట్ ఫీజు ఉందో ఆ కోర్టు ఫీజు కట్టకుండా కోర్టులో కేసు అంటే సూట్ ఫైల్ చేయడం, అంటే సూట్ దావాని ఫైల్ చేయడం పాపర్ సూట్ అంటారు. అయితే ఈ పాపర్ సూట్ ఏంటంటే కనుక ఈ కేసు వేయాలంటే కనుక దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు పాపర్ సూట్ వేసేస్తాను ఆ, అని మీరు అనుకున్నంత మాత్రాన జరగదు. ఎందుకు జరగదంటే కనుక పాపర్ సూట్ వేయాలంటే కనుక కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం మనం. ఆ కండిషన్స్ ఏంటి, అయితే ఎన్నో ఉండవు కండిషన్స్, ఒక 8 కండిషన్స్ ఉన్నాయి. ఆ 8 కండిషన్స్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. పాపర్ సూట్ అంటే కనుక నేను ఇందాక ఏం చెప్పాను, ఇండిజెంట్ పర్సన్ అంటే పేదరికం, నేను పేదవాడిని, నాకు పలానా వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఒక ₹1,00,000 అమౌంట్ ఇవ్వాలి, ఆ ₹1,00,000 కానీ అతను ఇవ్వడట్లేదు. అయితే నేను కోర్టులో ఫైల్ చేయడానికి నా దగ్గర ప్రాపర్ ఫీజు లేదు, అందువల్ల నన్ను పేదరికం కింద గుర్తించి నాకు ఈ పాపర్ సూట్ వేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి కోర్టు వారిని అడగడమే ఈ పాపర్ సూట్ యొక్క ఉద్దేశం. ఇది ఒక మనీ రికవరీ సూటు, అయితే వితౌట్ కోర్ట్ ఫీ. ఇండిజెంట్ పర్సన్ సూట్స్ అంటారు. ఇండిజెంట్ అంటే ఏంటి, పేదరికం, అంటే నా దగ్గర ఏమీ లేదు. సో దీనికి మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ కండిషను ఇండిజెంట్ పర్సన్ అనగా పేదవాడు అని అర్థం. ఈ దావాలను పాపర్ ఓపీ దావాలు అనేదురు. అదేనా. 3, దావా వేయు ఆస్తి తప్ప, అంటే ఏదైతే అమౌంట్ వేస్తున్నాడో ఒక ₹1,00,000 అమౌంట్ వేస్తున్నాడు కదా, అది తప్ప మరే ఇతర ఆస్తులు ప్లెయింటిఫ్కి ఉండకూడదు. చివరకు సొంత ఇల్లు కూడా ఉండకూడదు. భార్య పిల్లల పేరున ఆస్తులు ఉండవచ్చు, అవి పరిగణలోకి తీసుకోరు. దావా వేయుటకు 2 నెలల ముందర ఎటువంటి ఆస్తులు అమ్మి ఉండకూడదు అతను. అదే ఈ దావాలో ప్లెయింటిఫ్ ముందరగా ఎటువంటి కోర్టు ఫీజులు కట్టవలసిన లేదు. ప్లెయింటిఫ్ అంటే ఎవరు, వాది. అంటే ఎవరైతే కేసు వేస్తున్నారో ఆ కేసు వేసే వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటారు. దావా వేసిన వ్యక్తి కట్టవలసిన కోర్టు ఫీజులు కోర్టు వారు సంబంధిత కలెక్టర్ ద్వారా వసూలు చేస్తారు, ఇప్పుడు జడ్జిమెంట్ అనంతరం. దావా వేసిన వారిని కోర్టు వారు ఇండివిజువల్ పర్సన్గా గుర్తించని ఎడల కోర్టు ఫీజులను వాయిదా పద్ధతుల్లో కోర్టు వారికి కట్టవలను. అంటే నువ్వు పేదవాడిని కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నావు, బట్ కోర్టు ఎంఎల్ఎస్ఏ అని ఉంటుంది, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీరు స్టేబుల్ అంటే వెల్ సెటిల్డ్ అని తెలిసి కావాలని మీరు పాపర్ సూట్ వేస్తున్నారని తెలిస్తే అప్పుడు మిమ్మల్ని ఇండివిజువల్ పర్సన్గా గుర్తించరు, నాన్ ఇండివిజువల్ పర్సన్ గుర్తిస్తారు. అప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలి, మీరు కట్టవలసిన కోర్టు ఫీజు ఒకసారైనా కట్టుకోవచ్చు, లేదా వాయిదాల పద్ధతిలో ₹1,000, 500 అలా వాయిదాల రూపంలో కూడా కట్టుకునే అవకాశం మీకు ఉంటుంది. మీరు ఒకవేళ దావా ద్వారా ప్లెయింటిఫ్ గెలిచిన ఎడల, మీరు ఒకవేళ సపోజ్ ఈ కేసులో గెలిచేసారు ₹1,00,000, మీ అమౌంట్ అవతల పక్షం నుంచి వచ్చేస్తే లాస్ట్లో కోర్టు ఫీజు కట్టాలి. ఇది కండిషన్. సహజంగా అన్ని సివిల్ దావాలలో ఏ సమయంలోనైనా వాది ప్రతివాది
కోర్టు వారికి సంబంధం లేకుండా రాజీ పడతారు. ఓకే. కానీ ఈ దావాల్లో కోర్టు వారి అనుమతి లేకుండా మీరు రాజీ పడ్డ అవకాశం లేదు. ఈ దావాను మొత్తం తయారు చేసిన తర్వాత మొదట లీగల్ సర్వీస్ అథారిటీ నందు ఫైల్ చేసి, అంటే ఎంఎల్ఎస్సి డిపార్ట్మెంట్లో ఫైల్ చేసుకోవాలి. చేసి ఇది ప్రతి కోర్టులో ఉంటుంది ఎంఎల్ఎస్సి డిపార్ట్మెంట్. ఇది ఇండివిజువల్ పర్సన్గా అక్కడ ఆర్డర్ పొంది సంబంధిత కోర్టుకి పంపుతారు. అదేనా ఆర్డర్ టైంలో వాది ఎవరైనా లాయర్ పేరు చెప్పిన ఎడల వారిని అతని తరపు లాయర్గా అపాయింట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీకు సొంత లాయర్ ఉన్నాడు, ఈ లాయర్ ద్వారా మీరు కేసు గెలుస్తారు అనుకోండి, మీరు ఆ లాయర్ పేరు చెప్తే ఆ లాయర్ని మీ లాయర్గా అపాయింట్ చేస్తారు. ఇదంతా ఏంటి? పాపర్ సూట్ నియమాలు. అదే కనుక పాపర్ ఓపీ అంటే ఇది ఒక డిక్లరేషన్ సూట్ లాంటిది. అదే ఈ డిక్లరేషన్ సూట్ అనేది ఇది ఎలా వేస్తారు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఇంకో పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మీకు సంబంధించిన బంధువుల దగ్గర ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేశాడు. ఒక 2 సెంట్లు ప్రాపర్టీని పర్చేజ్ చేశాడు. అది ఒక 10 లక్షల రూపాయల విలువ ఉంది. అయితే ఆ ప్రాపర్టీలో మీరు కూడా ఒక లీగల్ హెయిర్, వన్ ఆఫ్ ది లీగల్ హెయిర్. అయితే నాకు కూడా దాంట్లో రైట్ ఉంది అని చెప్పేసి మీరు కోర్టులో ఈ యొక్క పాపర్ ఓపీ అంటే డిక్లరేషన్ సూట్ ఫైల్ చేయాలంటే కనుక అయితే దీనికి కూడా కోర్ట్ ఫీజు కట్టాలి. అంటే ప్రాపర్టీ కేసులో కూడా కోర్ట్ ఫీజు కట్టాలి. ఈ కట్టే కోర్ట్ ఫీజుని దీంట్లో కూడా మీరు తగిన స్తోమత లేదని మిమ్మల్ని ఇండిజెంట్ వ్యక్తిగా గుర్తించి దావాను జరిపించమని కోర్టు వారిని కోరుకోవడం. అంటే ఇది పాపర్ ఓపీ. అర్థమైంది మీకు? పాపర్ ఓపీ అంటే ఏంటంటే ప్రాపర్టీకి సంబంధించిన కేసులు కోర్టులో వేయడానికి కట్టవలసిన ఫీజుని మీరు ఎగ్జంప్షన్ అడుగుతున్నారు. పాపర్ సూట్ అంటే ఏంటి? ప్రామిసరీ నోటు ద్వారా వేసే కేసులకి కట్టే కోర్టు ఫీజుకి మీరు ఎగ్జంప్షన్ అడుగుతున్నారు అని అర్థం అనమాట. ఓకే. మీరు ఇది తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఒక ప్రాక్టికల్గా మనకి ఒక చెక్ లిస్ట్ చూసినట్టయితే కనుక ఫర్ పాపర్ ఓపీ అంటే ప్రాపర్టీకి సంబంధించిన కేసు. ఇది ఏంటంటే ఎక్కడ ఉంది ఈ సెక్షన్ అంటే కనుక పిటిషన్ ఆర్డర్ 30T, ఆర్డర్ 33 సిపిసి 1908 సిపిసిలో ఆర్డర్ 33 అసెట్ షెడ్యూల్ అఫిడవిట్ ఐడి ప్రూఫ్స్ ఆఫ్ ఇండిజెన్స్ డ్రాఫ్ట్ ప్లెయిన్ వాల్యుయేషన్ మెమో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ వకాలత్నామా ఇవి ఫైల్ చేయాలి. అంటే మీరు ఈ పాపర్ ఓపీ కోర్టులో ఫైల్ చేయాలంటే పిటిషను, షెడ్యూల్ కాపీ, అఫిడవిట్, మీ యొక్క పేదరికానికి సంబంధించిన ఆధారాలు. అంటే పేదరికం సంబంధించిన ఆధారాలు ఏంటి? వైట్ రేషన్ కార్డు హోల్డరే ఉండాలి. ఓకే. డ్రాఫ్ట్ ప్లెయింట్ యొక్క డ్రాఫ్ట్, అదేవిధంగా వాల్యుయేషన్ మెమో, అదే ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి ఇది. ఓకే. అలాగే డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఇవి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సర్టిఫికేట్ కాపీస్ అని ఉంటాయి అనమాట. సర్టిఫికేట్ కాపీస్ మాత్రమే తీసుకోవాలి. దీంతోపాటు వకాలత్ కూడా ఫైల్ చేయాలి. ఇదంతా ఏంటి? పాపర్ ఓపీ అంటే ప్రాపర్టీకి సంబంధించిన కేసు అనమాట ఇది. ఓకే. అదే కనుక పాపర్ సూట్ ఫైల్ చేయాలంటే కనుక మీరు ఒకటి ఇష్యూస్, ఎవిడెన్స్ చూడండి. ఫస్ట్ ఇష్యూస్, ఎవిడెన్స్, అదేనా విట్నెస్ లిస్టు, అలాగే ఎగ్జిబిట్ లిస్టు, అంటే పిఎన్ అంటే ప్రామిసరీ నోట్ ఆర్ చెక్, ఒక ఎకనాలజ్మెంటు, నోటీసెస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషను, ఫైనల్ రిటర్న్ సబ్మిషన్స్. అంటే ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. నేను ఏదో కేసు వేసేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే మీరు కేసు వేయాలంటే కనుక మీ దగ్గర ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను. అలాగే ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే పాపర్ ఓపీకి సంబంధించిన వివరాలని అవి ఒకసారి మీరు చూసుకోండి. అంటే ఎవిడెన్స్ అంటే ఏంటంటే మీరు డబ్బు ఇచ్చారనడానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. అలాగే విట్నెస్ లిస్ట్ ఉండాలి. ఎగ్జిబిట్స్ ఉండాలి. ఎగ్జిబిట్స్ అంటే ఏంటి? ప్రామిసరీ నోటు, చెక్కు, అలాగే ఇంకా మీ దగ్గర ఇంకా ఇతరత్ర ఏముంటే అవి, ఎకనాలజ్మెంట్లు, లీగల్ నోటీసు, ఇంట్రెస్ట్ ఎంత అయిందో క్యాల్కులేషన్ చేసుకోవాలి, ఫైనల్ రిటర్న్ సబ్మిషన్ ఇవన్నీ చూడాలి. ఓకే. తర్వాత అసలు పాపర్ ఓపీ వర్సెస్ పాపర్ సూట్ ఒక కోర్ట్ రూమ్ హ్యాండ్ అవుట్ ఎలా ఉంటుందంటే కనుక మీరు ఇది చూసినట్టయితే కనుక మీరు కరెక్ట్గా చూడండి. ఇది చూసినట్టయితే కనుక ఇది ఇక్కడ చూడండి. ఆర్డర్ 37 సిపిసి సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్స్. ఓకే. సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్స్ అంటే పేదరికం కలిగిన వ్యక్తులు వేసుకునే సూట్లు. ఓకే. డిఫరెన్స్ ఎట్ ఫస్ట్ టాపిక్ దీంట్లో డిఫరెన్స్ అట్ ఏ గ్లాన్స్ పాపర్ ఓపీ
అప్లికేషన్ స్టేజ్. ఇది ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఇక్కడ ఈ 2 టేబుల్స్ చూడండి. ఇక్కడ 2 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటి? పిటిషన్ సీకింగ్ పర్మిషన్ టు సూ వితౌట్ కోర్ట్ ఫీ. ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా అవ్వదు. 2 నంబర్డ్ యాజ్ ఏ పాపర్ ఓపీ ఇలా ఉంటుందన్నమాట. మనకు మామూలు ఓపీలకి అనుకోండి ఓఎస్ నెంబర్ అని వస్తుంది. కానీ పాపర్ కేసులకి ఏమవుతుందంటే పాపర్ ఓపీ నెంబర్ అని వస్తుంది. పేపర్ ఓపీ నెంబర్ అని వస్తుంది. అలాగే రెస్పాండెంట్. దీంట్లో రెస్పాండెంట్ ఎవరో గవర్నమెంట్ ప్లేడర్కి నోటీస్ ఇవ్వాలి. అదే కోర్ట్ చెక్స్. కోర్టు ఏమేమి చెక్ చేస్తుంది? ఇండిజెన్సీ అంటే నీ యొక్క పేదరికాన్ని. ప్రైమా ఫేసియా. దీంట్లో ప్రైమా ఫేసియా జరిగిందా జరగలేదా యాక్షన్ అని చూడాలి. నో ఫ్రాడ్ ఆర్ సప్రెషన్ అంటే మీరు ఏ విధమైన ఫ్రాడ్ చేయట్లేదు అని కోర్టు నమ్మాలి. ఇందులో 5th పాయింట్, ఇఫ్ రిఫ్యూజ్డ్ ఫ్రెష్ ఓపీ బ్యారిడ్ బట్ రెగ్యులర్ సూట్ కెన్ బి ఫైల్డ్ ఆర్డర్ 33 రూల్ 15. అంటే ఒకవేళ కనుక ఇది రిఫ్యూజ్ కోర్టులో కనుక మీరు ఇండిజిన్ పర్సన్ కాదని రిఫ్యూజ్ అయితే కనుక అప్పుడు ప్రాబ్లం లేదు. మీరు కోర్ట్ ఫీజు కట్టుకుని కూడా మళ్ళీ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఇది పాపర్ ఓపీ అంటే ప్రాపర్టీకి సంబంధించింది. అదే పాపర్ సూట్ ఇది ఎలా జరుగుతుంది అంటే కనుక చూడండి. వన్స్ ఓపీ ఈజ్ అలౌడ్ పిటిషన్ బికమ్ ప్లెయింట్ ఓఎస్. అంటే మనం మామూలు సాధారణ ప్రామిసరీ నోట్ కేసు వేసినప్పుడు ఓఎస్ ఒరిజినల్ సూట్ ఎలా పడుతుంది అదేవిధంగా డైరెక్ట్గా నెంబర్ ఇంకా దీనికి పాపర్ అని ఉండదు. డైరెక్ట్ ఓఎస్ నెంబర్ కిందే పడిపోతుంది. పార్టీస్ అది పార్టీస్ అంటే ఏంటి? పిటిషనర్ వర్సెస్ పార్టీస్ ఈజ్వల్ టు ప్లెయింటిఫ్ వర్సెస్ డిఫెండెంట్ ఈ విధంగానే పిలుస్తారు అనమాట. ప్లెయింటిఫ్ డిఫెండెంట్ అనే పిలుస్తారు. ఇంకా ఫుల్ ట్రయల్ ఆన్ మెరిట్స్ మీద మాత్రమే ట్రయల్ జరుగుతుంది. అంటే ఏంటి? ఇష్యూస్, ఎవిడెన్స్, జడ్జ్మెంట్. ఫస్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తే ఇష్యూస్ అవుతుంది, తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, తర్వాత జడ్జ్మెంట్. ఓకే. ఇఫ్ ప్లెయింటిఫ్ విన్ అంటే మీరు కనుక గెలిచినట్టయితే కనుక కోర్ట్ ఫీ రికవర్డ్ ఫ్రమ్ డిఫెండెంట్ ఆర్ డిక్రీ. ఓకే. ఇఫ్ లాసెస్ కోర్ట్ ఫీ మే బీ రికవర్డ్ ఫ్రమ్ ద ప్లెయింటిఫ్. ఓకే. ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో నేను ఇందాక చెప్పిన దానికి దీనికి ఒకసారి చూసిన దీంట్లో స్టెప్ బై స్టెప్ ఫ్లో చార్ట్. అసలు స్టెప్ బై స్టెప్ ఫ్లో చార్ట్ ఏంటి? ఫైల్ పాపర్ ఓపీ. మీరు పాపర్ ఓపీ ఫైల్ చేయాలంటే కనుక పిటిషను ప్లస్ డ్రాఫ్ట్ ప్లెయింట్ ప్లస్ అసెట్ షెడ్యూల్ అసెట్స్ ఉండాలి. అలాగే కోర్టు మే ఎగ్జామిన్ పిటిషనర్ అబౌట్ మీన్స్. ఓకే. అంటే ఏంటి? కోర్టు వాదిని విచారణ చేయవచ్చు. ఓకే. నోటీస్ అంటే పాపర్ నోటీస్ టు రెస్పాండెంట్ అండ్ గవర్నమెంట్ ప్లేడర్. ఈ పాపర్ నోటీస్ మామూలు ప్రామిసరీ నోటు మీద మీరు నోటీస్ పంపించారనుకోండి. ఎలా పంపిస్తారు? డైరెక్ట్గా డిపెండెంట్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో అలా పంపడం కుదరదు. డిపెండెంట్కి పంపాలి, గవర్నమెంట్ లాయర్ ఉంటాడు ఆ కోర్టుకి, గవర్నమెంట్ లాయర్ కూడా నోటీస్ పంపించాలి. అదేవిధంగా 4 ఎంక్వైరీ జరుగుతుంది. ఇఫ్ పిటిషనర్ ఇండిజెంట్ ఎనీ ఫ్రాడ్ ఆర్ సూట్ బ్యారిడ్ అంటే ఎంక్వైరీ చేసినప్పుడు పేదరికం నిజంగా ఉందా లేదా, అసలు మోసమైనా చేస్తున్నాడా అనేది కోర్టు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్డర్ అలౌడ్. ఒకవేళ అలౌ అయితే కనుక రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓఎస్ కింద రిజిస్టర్ అవుతుంది. ప్రొసీడ్స్ యాజ్ అ రెగ్యులర్ సూట్ ఎలా జరుగుతుందో సేమ్ అదే విధంగా జరుగుతుంది ట్రయల్. ఓకే. రిఫ్యూజ్డ్ ఒకవేళ రిఫ్యూజ్ అయిందనుకోండి కెన్ ఫైల్ ఆర్డినరీ సూట్ విత్ కోర్ట్ ఫీ. అంటే ఒకవేళ కోర్టు కనుక మీకు ఇది అలౌ చేస్తే మీకు ఏమవుతుంది? సాధారణ సూట్ లాగా ట్రయల్ జరుగుతుంది. ఒకవేళ తిరస్కరిస్తే ఏమవుతుంది? సాధారణ సూట్ లాగా కోర్ట్ ఫీజు తోటి ఫైల్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. ఓకే. దీంట్లో చిన్న నోట్ ఏంటంటే అసలు పాపర్ ఓపీ అంటే కోర్టు ఫీజు మినహాయింపు కోరే పిటిషన్ అని గుర్తుపెట్టుకోండి. పాపర్ సూట్ అంటే ఏంటి? అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రారంభమయ్యే అసలు దావా. అంటే ప్రాపర్టీకి సంబంధించిన కేసు. ఓకే. ప్రాపర్టీకి సంబంధించిన కేసు. నెక్స్ట్ ఒక ప్రాక్టికల్ చెక్ లిస్ట్ ఏంటి? దీంట్లో పాపర్ ఓపీకి ఏం కావాలి? పిటిషన్ అండర్ 33 ఆర్డర్ 33 సిపిసి ఈ పిటిషన్ కావాలి. డ్రాఫ్ట్ ప్లెయింట్ మనీ రికవరీ ఫ్యాక్ట్స్ పిఎన్ అంటే కనుక ప్రామిసరీ నోట్ ఆర్ చెక్ ఆర్ ఎకనాలజ్మెంట్ మీ దగ్గర ఏవైతే వివరాలు. అసెట్ షెడ్యూల్ ప్రాపర్టీ అంటాం కదా, మన ప్రాపర్టీ సూట్లో వేసే షెడ్యూల్ ప్రాపర్టీ అవుతుందా. అలాగే అఫిడవిట్ ఆఫ్ ఇండిజెన్సీ అంటే ఒక అఫిడవిట్ అంటే ప్రమాణం చేయడం. అంటే నేను చాలా నిజంగా పేదవాడిని, దయచేసి నన్ను పేదవాడిగా గుర్తించండి అని అడగడం.
సపోర్టింగ్ ప్రూఫ్స్. సపోర్టింగ్ ప్రూఫ్ దీనికి ఒక నిజంగా నువ్వు పేదవాడి సపోర్టింగ్ ప్రూఫ్ ఏంటంటే రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్. ఇవి అనమాట. వాల్యుయేషన్ మెమో. వాల్యుయేషన్ మెమో ప్లస్ డాక్యుమెంట్ లిస్ట్ ప్లస్ వకాలత్త. వాల్యుయేషన్ మెమో అంటే ఏంటి? ఆ ప్రాపర్టీ మీరు మీకు ఏ ప్రాపర్టీలో అయితే రైట్ ఉందని మీరు కోర్టు వారిని అడుగుతున్నారో ఆ ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్ మెమో కావాలి. ఇది ఎక్కడ వస్తుంది అంటే కనుక సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ లిస్టు మొత్తం వకాలత్నామా. ఇదంతా ఏంటి? పేపర్ ఓపీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. అలాగే ఫర్ పేపర్ సూట్ అంటే నేను ఇందాక చెప్పిన ప్రామిసరీ నోటు మీద వేసే కేసు. ఇదేంటి? ఇష్యూస్ ఫ్రేమ్డ్ లోన్, మీరు లోన్ హ్యాండ్ లోన్ ఇచ్చారా, అలాగే ప్రామిసరీ నోట్ ఆర్ చెక్ ఏదైనా ఎకనామిక్ ద్వారా ఇచ్చారా, అసలు లిమిటేషన్ పీరియడ్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఏంటి, ఇవి చూస్తారనమాట. విట్నెస్ లిస్ట్ అండ్ ఎవిడెన్స్ ప్లాన్. విట్నెస్ లెక్క లిస్ట్ ఇవ్వాలి, ఎవిడెన్స్ లెక్క ప్లాన్ ఇవ్వాలి. ఎగ్జిబిట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి? ప్రామిసరీ నోటు, చెక్ ఉంటే చెక్కు, బ్యాంక్ రిటర్న్ మెమో ఉంటే బ్యాంక్ రిటర్న్ మెమో, నోటీసులు ఉంటే నోటీసులు, ఎకనామిక్మెంట్ ఉంటే ఎకనామిక్మెంట్, ఇవన్నీ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మెమో. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అసలు 10,000 రూపాయలు 1,00,000 రూపీస్ అంటే ఒక 1 ఇయర్ అయిందా 2 ఇయర్ అయిందా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు నేను ఒక క్లాస్ కూడా చెప్తాను. ఓకే, అసలు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఒక క్లాస్ చెప్తాను. రిటర్న్ సబ్మిషన్స్. మీ దగ్గర ఏమైనా రిటర్న్గా ఉంటే కదా సబ్మిషన్స్. ఫండమెంటల్స్ టు రిమెంబర్. ఓకే, ఇండిజెంట్ పర్సన్ అంటే మరొకసారి గుర్తు చేసుకోండి. కెనాట్ అఫోర్డ్ ప్రిస్క్రైబ్డ్ కోర్ట్ ఫీజ్, నాట్ జస్ట్ పూర్ ఇన్ లైఫ్. ఓకే, ఇది మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంటుంది. ఓకే, మతాయి పైకెట్ వర్సెస్ సికే యాంటోనీ ఎస్సి 2011. ఓకే, ఓపీ ఫైలింగ్ డేటు అంటే ఓపీ ఫైలింగ్ డేటు, డీమ్డ్ సూట్ ఫైలింగ్ డేటు, సేవ్స్ లిమిటేషన్. ఓకే, ఇఫ్ ఇండిజెన్స్ లెటర్ డిస్ప్రూవ్డ్, ఇండిజెన్స్ పర్సన్ డిస్ప్రూవ్డ్ అంటే ఏంటి? ఒకవేళ మీరు ఇండిజెంట్ పర్సన్గా ప్రూవ్ కాలేకపోతే కనుక, ఓకే, ఇండిజెంట్ పర్సన్ అని ప్రూవ్ కాలేకపోతే ఇండిజెన్స్ పర్సన్ లెటర్ డిస్ప్రూవ్డ్, లీవ్ కెన్ బి విత్డ్రా, ఆర్డర్ 33 రూల్ 9. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ ఫ్యాక్ట్స్ ఏంటి దీంట్లో అంటే మనం ఇప్పుడు ఇప్పుడు ప్లెయింట్ తయారు చేస్తాం కదా, ఆ ప్లెయింట్ తయారు చేసినప్పుడు ఎలాంటి వివరాలని మనం దీంట్లో చూపించాలంటే కనుక ఒకటే ప్లెయింటివ్ డీటెయిల్స్. ప్లెయింటివ్ కేసు ఎవరు వేస్తున్నారో కేసు వేసే వ్యక్తి ఫుల్ నేము, ఫాదర్ నేము, ఏజు, ఆక్యుపేషను, అడ్రస్ రాయాలి. నెక్స్ట్ డిపెండెంట్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే మనం ఎవరి మీద అయితే కేసు వేసామో అతనికి ఫుల్ నేము, తండ్రి పేరు, వయసు, ఆక్యుపేషను, అడ్రస్. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి? డేట్ ఆఫ్ లోన్, ఎప్పుడు తీసుకున్నాడో ఆ లోను, అది ప్రామిసరీ నోట్, చెక్క, ఎకనామిక్మెంట్ ఏమైనా ఉందా, అమౌంట్ బారోడ్, ఎంత తీసుకున్నాడు అమౌంట్, ఇది చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అగ్రీడ్, ఇప్పుడు మీరు అతను ఏదైనా ఇంట్రెస్ట్ అగ్రీ అయితే కనుక ఇంట్రెస్ట్. ఒక మోస్ట్ ఆఫ్ ది పేపర్ సూట్స్లో ఏంటంటే మన మామూలుగా అయితే కనుక 24% క్యాలిక్యులేట్ చేస్తారు. పేపర్ సూట్స్లో మాత్రం 9% క్యాలిక్యులేట్ చేస్తారు. వడ్డీ 9% ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, మోడ్ ఆఫ్ ఎకనామిక్మెంట్. ఈ వచ్చిన ఎకనామిక్మెంట్ నీకు ఏమొచ్చింది? ప్రామిసరీ నోట్ ఇచ్చాడా, చెక్ ఇచ్చాడా, రిటర్న్ ప్రామిస్ ఏదైనా చేసాడా. ఓకే, నెక్స్ట్ 4 డిఫాల్ట్ డీటెయిల్స్ అంటే డిడ్ ద చెక్ బౌన్స్, ఎస్, ఇఫ్ ఎస్, డేట్ అండ్ రీజన్. ఎగ్జాంపుల్ ఇన్సఫిషియెంట్ ఫండ్సా. డిమాండ్ మేడ్, డిడ్ యూ ఇష్యూ ఎనీ లీగల్ నోటీస్ ఆర్ వారల్ డిమాండ్, డేట్లు ఏమున్నాయో అవి చూసుకోవాలి. ఇండిజెన్సీ డీటెయిల్స్, వాట్ ప్రాపర్టీ యూ ఓన్ ఇఫ్ ఎనీ. ఎగ్జాంపుల్ నో ప్రాపర్టీ అదర్ దాన్ క్లాత్స్ అండ్ యుటెన్సిల్స్ వర్త్ 1000 రూపీస్. దీని యొక్క అర్థం ఏంటంటే మీరు ఏదైతే ఇండిజెంట్ పర్సన్ అంటున్నారో ఇప్పుడు మనం ఐపీఎల్ ఫైల్ చేసినప్పుడు మన దగ్గర ఏమీ లేదని చెప్పేసి అందులో కూడా ఏంటంటే ఇండిజెంట్ పర్సన్గా ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఆస్తులు ఏమున్నాయంటే కనుక 2 జతల బట్టలు, లేదంటే 2 లింగీలు, ఒక కంచము, ఓ ప్లేటు, లేదా ఒక దువ్వెన ఉందని ఇలా ఎలా అయితే రాస్తారో ఇక్కడ కూడా అలాంటిదే రాయాలి ఇక్కడ కూడా. ఓకే, అది ఏంటంటే ఒక 1000 రూపాయలు మీ దగ్గర వర్త్ మించి ఏమి ప్రాపర్టీస్ ఉండకూడదు. రిలీఫ్స్ అవుట్, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ రియలైజేషన్. ఓకే, నెక్స్ట్ పేపర్ ఓపీకి సంబంధించి పేపర్ సూట్కి సంబంధించి ఇంపార్టెంట్ కేసు లాస్ ఏమన్నా ఉన్నాయా అంటే కనుక చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇండిజెంట్ పర్సన్ అంటే అసలు ఇండిజెంట్ పర్సన్ అంటే
డెఫినేషన్ ఏంటి అనడానికి మతాయి, ఇక్కడ చూడండి జడ్జిమెంట్ చూడండి, మతాయి పైకేడ్ వర్సెస్ సికే యాంటోనీ 2011 13 ఎస్సిసి 174. అంటే ఈ 13 అంటే ఏంటి మీకు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మీకు నేను. ఇది వాల్యూమ్ నెంబర్ 13 వాల్యూమ్ ఎస్సిసి 174 పేజీలో ఈ జడ్జిమెంట్ ఉంది. ఎస్సీ హెల్డ్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఇండిజిన్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేబుల్ టు పే ప్రిస్క్రైబ్డ్ కోర్ట్ ఫీజ్ కట్టలేడు, నాట్ మేర్లీ పూర్ బట్ మస్ట్ ల్యాక్ మీన్స్ టు పే అని చెప్తుంది. మాదే పెకెడ్ విసికే యాంటోనీ 2011లో పాపర్ ఇండిజిన్ పర్సన్ అంటే కోర్ట్ ఫీజ్ చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి కేవలం పేదరికం కాదు అనే విషయాన్ని ఈ జడ్జిమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లిమిటేషన్ ఆస్పెక్ట్ అంటే విజయీ ప్రతాప్ సింగ్ వర్సెస్ దుఖ్హరాన్ నాథ్ సింగ్ ఏఐఆర్ 1962 ఎస్సి 941. అంటే ఇక డైరెక్ట్గా 941 అని వచ్చిందంటే అర్థం ఏంటి అంటే దీంట్లో వాల్యూమ్స్ లేవు అనమాట. అంటే ఇంకా ఒకటే బుక్ ఉంది దీంట్లో. ఎస్సీలో 941 పేజ్లో ఇది ఉందన్నమాట. ఫైలింగ్ డేట్ ఆఫ్ పాపర్ ఓపీ డీమ్డ్ యాజ్ ద డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సూట్ ఫర్ లిమిటేషన్ ప్రాసెస్. అంటే పాపర్ ఓపీ వేసిన తేదీనే సూట్ ఫైల్ చేసిన తేదీగా పరిగణిస్తారు లిమిటేషన్ కోసం. పాపర్ ఓపీ ఎప్పుడు ఫైల్ చేస్తే అదే ఫైల్ చేసిన తేదీగా పరిగణిస్తారు అని చెప్పేసి ఇది జడ్జి చెప్పడం జరిగింది. 3 విత్డ్రావల్ ఆఫ్ లీవ్ ఇఫ్ నాట్ ఇండిజెంట్ లేటర్. అంటే ఇదేం చెప్తుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వి ఖాదర్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్స్ 2001లో ఓకే 5th వాల్యూమ్ ఎస్సిసి 22 పేజీలో ఓకే. దీంట్లో ఏం చెప్తున్నారు, కోర్ట్ ఫీజు చెల్లించే సామర్థ్యం వస్తే పాపర్ సూట్ అనుమతి రద్దు చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పాపర్ ఓపీ వేసేసారు, మీ మీద కేసు వేయి, మీరు ఎవరి మీద అయితే కేసు వేశారో అతను మీరు పాపర్ ఓపీ ఇండిజెంట్ పర్సన్ కాదని అతను కోర్టుకి తెలియజేశాడు, అంటే ఏదైనా ప్రూఫ్ ద్వారా తెలియజేశాడు. అప్పుడు అలాంటి సమయంలో కోర్టు ఏం చేస్తుందంటే మీరు వేసిన ప్రాపర్ నోటీసు పాపర్ సూటు ఆర్ పాపర్ ఓపీ దీన్ని నార్మల్ సూట్గా కన్వర్ట్ చేసి ఆ కోర్ట్ ఫీజు మీతో చెల్లించే విధంగా చేయమని చెప్పేసి ఈ జడ్జ్మెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఖాదర్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్స్ 2001 5 SCC 22. If plaintiff later found to have means leave under Order 33 CPC can be withdraw. Okay. Next fourth ఏంటి సప్రెషన్ ఆర్ ఫ్రాడ్ ఇన్ పాపర్ ఓపీ. అంటే ఆస్తులు లేదా వాస్తవాలను దాచితే పాపర్ ఓపీ తిరస్కరించబడుతుంది. అంటే ఏంటి, పాపర్ అప్లికేషన్ కెన్ బి రిజెక్టెడ్ ఈ పిటిషనర్ సప్రెస్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ అసెట్స్. అంటే ఈ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే కనుక ఏఏ హజా మునియుద్దీన్ వర్సెస్ ఇండియన్ రైల్వేస్ 1992లో 4th వాల్యూమ్లో ఎస్సిసిలో ఒక 736 పేజీలో ఈ జడ్జ్మెంట్ ఉందన్నమాట. అంటే మీరు కనుక ఏ విధమైన ఆస్తులు లేవని దాచి కోర్టుకు వచ్చినట్టయితే కనుక ఈ పాపర్ ఓపీ అనేది తిరస్కరించబడుతుంది. ఇది తెలుసుకోండి. ఓకే. తర్వాత రైట్ టు షూ యాజ్ ఇండిజెంట్ ఈక్వల్ టు యాక్సెస్ టు జస్టిస్. అంటే పేదరికం కారణంగా న్యాయస్థానం ప్రవేశం నిరాకరించకూడదు. ఇప్పుడు నేను పేదవాడిని అని మీరు చెప్పారు, కోర్టు పట్టించుకుని అలా నిరాకరించొద్దని చెప్తుంది. అంటే ఏం చెప్తుందంటే ఖాత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏఐఆర్ 1981 ఎస్సి 1928 భాగల్పూర్ బ్లైండింగ్ కేస్. ఒక ఎస్సీ ఎంపాసైజ్డ్ రైట్ టు యాక్సెస్ కోర్ట్స్ మస్ట్ నాట్ బి denied డ్యూ టు పావర్టీ. ఓకే, మస్ట్ నాట్ బి denied డ్యూ టు పావర్టీ. ఓకే. నెక్స్ట్ డిస్మిసల్ ఆఫ్ పాపర్ ఓపీ ఎఫెక్ట్. ఓకే, అంటే ఏంటి, పాపర్ ఓపీ తిరస్కరించబడిన కోర్ట్ ఫీ చెల్లించి మళ్ళీ సూట్ వేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కోర్టులో పాపర్ ఓపీ తిరస్కరించబడింది, రిటర్న్ ఆ రిజెక్షన్ అయ్యింది, లేదా రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ జరిగినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కనుక దీనికి కూడా ఒక జడ్జ్మెంట్ ఉంది. ఈ జడ్జ్మెంట్ ఏంటి అంటే కనుక ఆర్ ఆదికేశవన్ విఆర్ సుందరాం ఏఆర్ 1988 ఎంఏడి 400. ఓకే, డిస్మిసల్ ఆఫ్ పాపర్ ఓపీ డస్ నాట్ బార్ ఏ ఫ్రెష్ షూట్ విత్ ప్రాపర్ కోర్ట్ ఫీజ్. అంటే
ప్రాపర్ కోర్ట్ ఫీజు ద్వారా మళ్ళీ మీరు వేసుకోవచ్చు కేసు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ప్లేడర్ రోల్. అసలు గవర్నమెంట్ ప్లేడర్ పాపర్ ఓపీల్లో అసలు గవర్నమెంట్ ప్లేడర్ యొక్క రోల్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే కనుక గోవిందస్వామి వర్సెస్ కల్లాని అమ్మల్ ఏఆర్ 1959 ఎంఏడి 24. Notice to government pleader is mandatory in proper OP for indigency ఎంక్వైరీ. అంటే గవర్నమెంట్ ప్లేడర్కి నోటీస్ ఇవ్వడం తప్పనిసరి. అలాగే దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అన్నది కూడా ఈ జడ్జిమెంట్లో వివరించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కీ టేక్ అవేస్. అసలు మీరు ఇందులో మీకున్న కీ పాయింట్స్ ఏంటి అంటే కనుక పాపర్ ఓపీ అంటే అప్లికేషన్ స్టేజ్. ఓకే. పర్మిషన్ టు షూ వితౌట్ ఫీ. ఇప్పుడు మీరు ప్రాపర్టీకి సంబంధించిన పాపర్ ఓపీ వేయాలంటే కనుక డైరెక్ట్గా కేసు వేయలేరు. ముందు మీరు పర్టికులర్ అంటే ప్రాపర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. వన్స్ అలౌడ్ బికమ్ పాపర్ సూట్ ఓఎస్. ఒకవేళ ఈ పిటిషన్ కనుక మీకు అలౌ అయితే కనుక అప్పుడు మీకు నెంబర్ ఇలా వస్తుంది, పాపర్ సూట్ ఓఎస్ అని ఇలా వస్తుంది. ఫైలింగ్ డేట్ ఆఫ్ ఓపీ. ఫైలింగ్ డేట్ ఆఫ్ సూట్ ప్రొటెక్ట్స్ లిమిటేషన్. అంటే ఏ రోజైతే ఫైల్ చేస్తారో దాన్నే ఈ ఫైలింగ్ డేట్ కింద పరిగణిస్తారు. ఇండిజెన్సీ. ఇనెబిలిటీ టు పే కోర్ట్ ఫీ, నాట్ అబ్సల్యూట్లీ పావర్టీ. ఓకే. సప్రెషన్ ఆఫ్ ఫ్రాడ్. మీరు కనుక ఫ్రాడ్ కనుక ఏదైనా చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా రిజెక్షన్ అవుతుంది, ప్లెయిన్ రిజెక్షన్ అవుతుంది. రిజెక్షన్ అయితే మాత్రాన మొత్తంగా పోదాం, అయితే ఆ వేసిన సూట్ మాత్రం రిజెక్షన్ అవుతుంది. మళ్ళీ మీరు ఫ్రెష్గా మళ్ళీ మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అయితే బట్ ఏంటంటే త్రూ ప్రాపర్ కోర్ట్ ఫీజు ద్వారా మాత్రమే వెయ్యాలి, కోర్ట్ ఫీజు కట్టి వెయ్యాలి. ఓకే. అసలు పాపర్ ఓపీ అండ్ పాపర్ సూట్ సైటేషన్స్ డైజెస్ట్ అంటే మీకు ఇందాక కొన్ని జడ్జిమెంట్లు చెప్పాను, ఇవి కూడా కొన్ని జడ్జిమెంట్లే. ఓకే. మతాయి పకెడి విసికే యాంటోనీ 2011 13 SCC 174. పాపర్ ఇండిజెంట్. ఓకే. పర్సన్ అంటే కోర్టు ఫీజు చెల్లించలేని వ్యక్తి కేవలం పేదరికం కాదు, అంటే అతను పూర్తిగా పేదవాడని కాదు, చెల్లించలేని స్థితిలో ఉన్నాడు అని చెప్తుంది కోర్టు. రెండో జడ్జిమెంట్ ఏంటి? విజయ్ ప్రతాప్ సింగ్ వి దుఖ్రాన్ మత్ సింగ్ ఏఆర్ 1962 SC 941. డేట్ ఆఫ్ పాపర్ ఓపీ ఫైలింగ్ ఈజ్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ ఫర్ లిమిటేషన్. ఇవి మీరు ఏ రోజైతే పాపర్ ఓపీ వేసిన తేదీనే సూట్ దాఖలు చేసిన తేదీగానే పరిగణించేస్తారు. ఓకే. నెక్స్ట్ మూడో జడ్జిమెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ కాదర్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్స్ 2001 5 SCC 22. తర్వాత కోర్టు ఫీజు చెల్లించి సామర్థ్యం వస్తే పాపర్ సూట్ అనుమతి రద్దు చేయవచ్చు. అదేనా అంటే ఏంటి? మీరు ఆల్రెడీ సపోజ్ కేసు వేసారు, 1 year తర్వాత మీరు ఏదో ప్రాపర్టీ కొనేసారు, ఆ విషయం కోర్టుకి ఎవరో ఒకరి ద్వారా తెలుసు, లేదంటే మీ యొక్క ప్రత్యర్థులు తెలియజేసి వేశారు, అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క సూట్ రద్దు చేస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఏఏ హజా మునియుద్దీన్ వర్సెస్ ఇండియన్ రైల్వేస్ 1992. ఓకే. 1992 SCC 736. ఆస్తులు లేదా వాస్తవాలను దాచితే పాపర్ ఓపీ తిరస్కరించబడుతుంది. ఈ జడ్జిమెంట్ ద్వారా తెలియజేశారు. ఓకే. నెక్స్ట్ ఖత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ AIR 1981 SC 928. పేదరికం కారణంగా న్యాయస్థానం ప్రవేశం నిరాకరించకూడదు. ఓకే. నెక్స్ట్ ఆర్ ఆదికేశవన్ విఆర్ సుందరం AIR 1988 MAD 400. డిస్మిసల్ ఆఫ్ పాపర్ ఓపీ డస్ నాట్ బార్ ఫ్రెష్ షూట్ విత్ ప్రాపర్ కోర్ట్ ఫీ. పాపర్ ఓపీ తిరస్కరించబడినా ఇబ్బంది ఏం లేదు, కోర్ట్ ఫీ చెల్లించి మళ్ళీ సూట్ ఫైల్ చేయవచ్చు. గోవిందస్వామి వర్సెస్ కళ్యాణి అమ్మల్ AR 1959 MAD 24. పాపర్ ఓపీలో గవర్నమెంట్ ప్లేడర్కి నోటీస్ ఇవ్వడం తప్పనిసరి, ఇది మీరు తీసుకోండి. అసలు ఈ పాపర్ ఓపీ ఎంక్వైరీ కానీ పాపర్ సూట్ కానీ ఫ్లో చార్ట్ కానీ ఇది ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఫస్ట్ పాపర్ ఓపీ ఫైల్ చేశారు, ఆర్డర్ 33 CPC. నెక్స్ట్ ఏమైంది? నోటీస్ టు ఆపోజిట్ పార్టీ. ఓకే. రెస్పాన్స్ ఆర్ అబ్జెక్షన్, వాళ్ళ రెస్పాన్స్ ఏంటో చూడాలి, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటో కూడా చూడాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి? ఎంక్వైరీ బై కోర్టు, చెక్ ఇండిజెన్సీ ప్లస్ కాజ్ ఆఫ్ యాక్షన్. మీరు అసలు ఇండిజెన్సా కాదా అని చెక్ చేసి అప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ పాస్డ్ ఇఫ్ అలౌడ్, రిజిస్టర్డ్ యాజ్ ఎ పాపర్ సూట్ ఇఫ్ రిఫ్యూజ్డ్ ఫైల్. ఓకే. పాపర్ సూట్. నెక్స్ట్ పాపర్ సూట్ రిజిస్టర్డ్ OS ప్రొసీడింగ్స్ యాజ్ ఎ రెగ్యులర్ సూట్. ఓకే. ఫైనల్లీ పాపర్ సూట్ OS నెంబర్ ఇలా ఈ విధంగా
ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పాపర్ ఓపీ ఆర్ పాపర్ సూట్. దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలోను అసలు ఈ ఆర్డర్ 33 సిపిసి పిటిషన్ ఎలా తయారు చేయాలి, ఫస్ట్ పాయింట్ అసలు పిటిషన్ ఎలా తయారు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక పాపర్ ఓపీలో పిటిషన్ తయారు చేసిన తర్వాత అసలు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం యాడ్ చేయాలి. ఇందులో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాపర్ ఓపీ అయితే కనుక రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆఫ్ ఉండాలి, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఉండాలి, అలాగే వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, తర్వాత ప్లెయింట్ షెడ్యూల్ ప్రాపర్టీ అంటే ఈస్ట్ ఎవరో, సౌత్ ఎవరో, వెస్ట్ ఎవరో, నార్త్ ఎవరో ఈ విధంగా ఉంటుంది కదా, ఇది షెడ్యూల్, ప్లెయిన్ షెడ్యూల్ అంటారు ఇది. తర్వాత మెమో అడ్రస్ పర్టికులర్స్, అదేనా మెమో అడ్రస్ పర్టికులర్స్ అంటే ఏంటి, అండర్ ఆర్డర్ 6 రూల్ 1 14A ఆఫ్ సిపిసి, ఇది మెమో అడ్రస్. ఓకే, తర్వాత అఫిడవిట్ ఏంటి, డిపోజిషన్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అండర్ సెక్షన్ 139 ఆఫ్ ద సిపిసి రెడ్ విత్ ఆర్డర్ 6/15 క్లాజ్ 4 ఆఫ్ అమెండెడ్ సిపిసి, ఇది అఫిడవిట్. ఈ అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలి. దీని తర్వాత మరో అఫిడవిట్ ఉంటుంది, అఫిడవిట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అండర్ సెక్షన్ 139 ఆఫ్ ద సిపిసి. తర్వాత ఫామ్ నెంబర్ 8 ఎందుకోసం, వాల్యుయేషన్ స్లిప్ ఫైల్ బిహాఫ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ఏపీసీఎఫ్ అండ్ ఎస్వి యాక్ట్ 1956. ఓకే, ఇది కూడా ఫామ్ నెంబర్ 6 కూడా ఫైల్ చేయాలి. ఈ విధంగా ఫైల్ చేసి అసలు పాపర్ ఓపీలో అసలు రిటర్న్ స్టేట్మెంట్ ఎలా వేస్తారు, రిటర్న్ స్టేట్మెంట్ ఎలాగే వేయాలి, అదేనా ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా వేయాలి, ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా వివరంగా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లెంతీగా ఉంది కానీ తెలుసుకుంటారని వేసాను. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు కదా, పూర్ పీపుల్కి మనం హెల్ప్ చేయాలంటే కనుక ఈ పాపర్ ఓపీ ఆర్ పాపర్ సూట్ ఫైల్ చేసే విధానం ఎలాగన్నది మీకు రేపటి వీడియోలో మీకు చెప్తాను. సో దయచేసి ఏంటంటే మీరు ఎక్కువ మందికి ఎవరికైనా పేదవాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా, మీ దగ్గరలో ఒకవేళ మీకు ఈ పాపర్ ఓపీ మీద మీకు ఏమన్నా మరిన్ని డౌట్లు వచ్చినట్టయితే కనుక ఓకే, మీరు మన ఈమెయిల్ ఐడి punnaacademyoflaw@gmail.com ద్వారా నన్ను అడగండి. నాకు తెలిసిన మట్టికి ఓకే నేను మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్ లా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ, సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్.